హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆన్లైన్ దునియా. ఈరోజు మనం ఈరోజు టాపిక్ వచ్చేసి ఆన్లైన్ స్కామ్స్. అందులో ఒకటి వచ్చేసి యూట్యూబ్ మానిటైజేషన్ స్కామ్. రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటే యూట్యూబ్ మానిటైజేషన్ గురించి కొన్ని వీడియోస్ రీల్స్ వచ్చాయి. అవేంటి అని ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు 900కి 1200కి మీ ఛానల్ యూట్యూబ్ మానిటైజేషన్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని రీల్స్ పోస్టులు పెట్టారు. అవేంటి అని నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే అది చాలా పెద్ద స్కామ్. కావాలంటే మీకు చూపిస్తా. ఫ్రెండ్స్ అయితే మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, ఇట్లా మానిటైజేషన్ కోసం స్కామ్స్ జరుగుతున్నాయి రా, దాని గురించి ఒక వీడియో వేయరా అని. అయితే నేను ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తుంటే గణేష్ రాజ్ అని సంథింగ్ నేమ్ వచ్చింది. వీడేంటంటే మొత్తం యూట్యూబ్ మానిటైజేషన్ పోస్టులు పెట్టిండు. అంటే మనకి 900కి 400 అవర్స్, 4000 అవర్స్ వాచ్ టైము, 100,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ అట్లా. అయితే వీడిని హైలైట్స్ మొత్తం చూసిన నేను. అన్నీ చూస్తే వీడు అన్నీ ఎడిటింగ్ చేసి పెట్టిండు. ఫస్ట్ నాకు అర్థం కాలేదు వీడు ఎడిటింగ్ చేసి పెట్టిండా లేదా అనేది. తర్వాత అన్నీ చెక్ చేసిన తర్వాత వీనికి మెసేజ్ చేసిన, హాయ్ బ్రో నాకు ఇట్లా మానిటైజేషన్ కావాలి, ఒక 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నావు, 4000 వాచ్ అవర్స్. అంటే వాడు ఏం పెట్టిండు, 2K సబ్స్క్రైబర్స్ ప్లస్ 4K వాచ్ టైము, 150K వ్యూస్, 999 అని పెట్టిండు. సరేలే అని హౌ మెనీ డేస్ ప్రాసెస్ అని నేను పెడితే వాడు 24 అవర్స్ అని పెట్టిండు. ఛానల్ ఇంకా అన్నీ నాకు పంపించేసిండు. పంపిస్తే వీడు ఏం చేసిండు, మనీ సెండ్ చేయమన్నాడు. మనీ సెండ్ చేస్తే నేను చెప్పిన ఫస్ట్ ఒక 300 సెండ్ చేస్తా, తర్వాత నాకు ప్రాసెస్ స్టార్ట్ అయినాక 100 సబ్స్క్రైబర్స్ ప్లస్ కొన్ని వ్యూస్ వచ్చినాక మిగతా సెండ్ చేస్తా బ్రో అంటే వాడు ఓకే అన్నాడు. ఓకే అన్న వల్ల నేను 300 సెండ్ చేసి 250కే సెండ్ చేసిన వల్ల నాకు ఇది పంపింగ్. ఇందులో ఏముంది, ఇంత క్లారిటీగా ఏర్పడుతుంది ఎడిట్ చేసినట్టు. ఇక్కడ ఉన్నో అటు స్టార్టింగ్. తర్వాత నాకు వాడు ఎడిట్ చేసి ఇది పంపి ఏమని పెట్టిండు, యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ సార్, ఫుల్ పేమెంట్ ఈజ్ బీయింగ్ డిడక్టెడ్ నౌ. అంటే మొత్తం అమౌంట్ కట్ అవుతుంది, మీరు మొత్తం అమౌంట్ పే చేయాలి. మొత్తం అమౌంట్ పే చేస్తేనే మీకు వస్తుంది, రిమైనింగ్ 750 సెండ్ చేయండి, మీ ఆర్డర్ని స్టార్ట్ చేస్తామని చెప్పిండు. వీళ్ళు ఈ స్కామ్ని ఘోరంగా చేస్తున్నారు. ఇట్లా 900, 1000 అట్లా చాలామంది దగ్గర స్కామ్ చేస్తున్నారు. 900, 1000 చిన్న విషయం కనుక కావచ్చు, కానీ అందరి దగ్గర చాలామంది ఇట్లా దీని గురించి ఒక స్టోరీ కూడా జరిగింది, ఇది వినండి ఒకసారి. Could it be a stroke of luck, a viral video, or could there be a more sinister force at work? Welcome to the shadowy world of YouTube monetization scams. Picture a small-time YouTuber. Let's call him Jack. Jack has been creating content for over a year, with a modest but dedicated following. One day, Jack receives an email from a company claiming they can boost his views, subscribers, and ad revenue. All he needs to do is pay them a small fee. Jack, eager to grow his channel, pays the money. A few days later, his channel's numbers skyrocket. But not all is as it seems. The views are from bots, the subscribers are fake, and the ad revenue is non-existent. Now, consider Sarah, another YouTuber who's been creating content for a few years. She's built a decent following and earns a steady income from ad revenue. One day, she receives an email from someone claiming to be from YouTube. The email states that there's been suspicious activity on her account, and she needs to click a link to verify her account. Sarah, worried about losing her channel, clicks the link and enters her login details. The next thing she knows, her channel has been hijacked and her ad revenue is being siphoned off by the scammer. These scenarios might sound extreme, but they are real-life examples of YouTube monetization scams. Jack fell for a pay-for-play scam where scammers promise to boost your channel's metrics for a fee. What they don't tell you is that the increase in views and subscribers is artificial, which can lead to your channel being suspended or terminated by YouTube for violating their terms of service. Sarah, on the other hand, fell for a phishing scam. Scammers impersonate YouTube or another trusted entity, tricking creators into giving up their login details. Once they have access to your account, they can change the ad settings, redirect your ad revenue, or even sell your channel on the black market. To avoid falling victim to these scams, ఇలాంటి స్కామ్స్ చాలా ఉన్నాయి. నేను డైలీ ఒక స్కామ్ని బయట పెడుతూనే ఉంటా. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. మీకేమైనా స్కామ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్లో పింగ్ చేయండి, నేను రీసెర్చ్ చేసి మీకోసం వీడియో చేసి పెడతా. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్
స్కామ్స్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్లో పింగ్ చేయండి. నేను వాటి గురించి రీసెర్చ్ చేసి మీకు ఆ స్కామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ స్కామ్స్లో బారిలో పడకుండా చూస్తారు. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.